అంటే 9.5 ఏళ్ల నుంచి మీరు ఒత్తిడి ఎందుకు చేయలేదు మోడీని? అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఫిర్యాదులు ఏంటి, పైరవీలు చేస్తారు పదవుల కోసం. సీఎం కావాలి, కేటీఆర్ గారు సీఎం కావాలని పదవి కోసం రికమెండేషన్ పోయింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఆ మాట మోడీ గారు బహిర్గతం చేయలేదా? ఏది పైరవీలు చేస్తా ఉన్నారు అంటే కవితమ్మను లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేయాలని చెప్పేసి పైరవి పోయింది ఎవరు? కేసీఆర్ గారు కదా. అంటే వాళ్ళు చేసిన పనులన్నింటినీ మా మీద చూస్తారు. ఏమనంటే మమ్మల్ని అడగలేదు అఖిలపక్షం అన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బాజాబ్తా చెప్పిండ్రు, అందరూ రాండి వాళ్ళ మేడిగడ్డకు బస్సు తీసుకుపోతాం. నిజంగా కేసీఆర్ గారికి కాలు నొప్పి ఉంటే మేము హెలికాప్టర్ కూడా పెడతామన్నాం. మరి హెలికాప్టర్లో ఇటు పోయేదో అటు పోతే అయిపోతుండే కదా. మేడిగడ్డ వద్దంటున్నాడు. మేడిగడ్డ ఎందుకు వద్దంటున్నాడు? నేను అదే అంటున్నా. మేడిగడ్డ కాడ పర్రెలు ఉన్నాయి, అవి అవును బాజాబ్తా ఢిల్లీ కూడా తీసుకుపోతాం. మరి మేడిగడ్డ దాని మీద కూడా ఇప్పుడు కృష్ణా జలాలు అనే సబ్జెక్టుని ఈయన రాజకీయంగా ఏదైతే మేడిగడ్డను మేము చూపిస్తున్నామో అంటే వీళ్ళకి ఒక 2 నెలల నుంచి గుండెలన్నీ పగిలిపోతున్నాయి, వీళ్ళందరికీ ఏమంటున్నాడు లాగులు తడుస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం కృష్ణా జలాలు అనే టాపిక్ ని అమాంతంగా లేవనెత్తి సో ఈ తెలంగాణ ప్రజాని కానీ ఆయన సైడ్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది. వాళ్ళు అన్నారు కదా రైతులు వేసుకున్న చెప్పులు ఎట్లుంటాయి, గట్టిగా ఉంటాయి, చెంపదెబ్బ అట్లా కొడతారని. కొట్టింది ఎవరిని? కేసీఆర్ గారు. అది మిమ్మల్ని కొట్టిండ్రు, మీ పార్టీని కొట్టిండ్రు. కాబట్టి మాకు 64 సీట్లు ఇచ్చేసి మమ్మల్ని ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది. ఇప్పటికీ భాష మీద అదే భాష, అదే అక్కసు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అక్కసు అదే. సో ఈ రోజు మేము ఇంకో మాట ఏమనుకున్నామంటే మేడిగడ్డ సందర్శనం పరంగా ఎంఐఎం వాళ్ళు మా యొక్క పరిపాలన కానీ మా యొక్క పరిపాలక దార్శనికత చూసి వాళ్ళు అట్లీస్ట్ మా దగ్గరికి వచ్చిండ్రు, మేడిగడ్డ పోయినరు. మరి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేదు. అంటే వీళ్ళ యొక్క అంతర్గత ఒప్పందాలు మీరు చూడండి. తెలంగాణ ప్రజలకి వాళ్ళ తేట తెల్లం అంతర్గత ఒప్పందాలు కూడా అంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారనేది తేట తెల్లం అవుతున్నాయి. సో ఇన్ని సబ్జెక్టులన్నింటినీ వీళ్ళ దగ్గర పెట్టుకుని 9.5 ఏళ్ల పాలన వీళ్ళు చేసి 2021లోనే గెజిట్ వచ్చినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయలేదు? ఆ రోజు ఎందుకు ఇవాళ ఎంపీలు అందరు కలిసి ఆ రోజు ఎందుకు పోలేదు? పోనీ మీరు ఎప్పుడైనా అఖిలపక్షం పెట్టిలా? మమ్మల్ని రమ్మని ఇట్లా అడిగినరా? మమ్మల్ని ఏమన్నా అడిగినరా? మిమ్మల్ని బాజాబ్తా చెప్పినాం. ఇవాళ సూచనలు అడగలేదంటున్నారు. మేము సూచనలు అడిగినాం. రేవంత్ రెడ్డి గారు అన్నారు, అసెంబ్లీ వ్యవహారాలలో శ్రీధర్ బాబు గారు కూడా అన్నారు, మీకు చెప్తాం మీరు అని. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే గొంతె తెరిచినారు. ఏం మీరు చెప్పేదంతా తప్పు అబద్ధం, మీకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని చెప్పారు. మిమ్మల్ని ఇంత ఇన్వైట్ చేస్తే అసెంబ్లీకి రాక పిరికితనంతోనే మీరు నల్గొండ వేయరు. ఇవాళ మీరు ఫేస్ చేయలేక నల్గొండలో అయితే ఆయన మాట్లాడడం ఉంటుంది కదా, క్వశ్చన్లు ఎవరు అడగరు కదా, అసెంబ్లీలో అయితే క్వశ్చన్లు అడుగుతారు కదా. ఇది ఒక రకమైన డైవర్షన్ పొలిటికల్ టాక్టిక్సా అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, ఆ తర్వాత ఇంకొకటి 2 బ్యారేజ్ దగ్గర ఇట్లాంటి డ్యామేజెస్ రావడము, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని హైలైట్ చేస్తుంది. కాబట్టి వీటి నుంచి డైవర్ట్ చేయడం కోసము కృష్ణా జలాలను కేంద్రానికి రాసి చేశారు, ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా అనేది తీసుకొచ్చారు అనే చర్చ కూడా ఉంది. దీని మీద బీజేపీ కూడా నిన్న అసెంబ్లీలో వారు ఎమ్మెల్యేలు కూడా కొంత స్పందించారు. ఇప్పుడు విఠల్ గారు ఏం చెప్తారు బీజేపీ నాయకులు? చిన్న బ్రేక్ తర్వాత తీసుకుందాం ప్లీజ్.